బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాలు తెలంగాణకు చేరాయి. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ నోవాటెల్కు చేరుకున్నారు. తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. రాజకీయ సంక్షోభం ముగిసే వరకు శంషాబాద్ నోవాటెల్లోనే 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేరున్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 2 అడుగుల దూరంలో టీవీకే కూటమి నిలిచివేయడంతో ఇవాళ సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే 2 సార్లు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరిన విజయ్కి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం, యుఎంఎల్ లాంటి పార్టీలతో సుదీర్ఘ మంతనాల తర్వాత ఆ పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించగా వారిచ్చిన లేఖలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను విజయ్ నేతృత్వంలో టీవీకే నేతలు కలిశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మెజారిటీ మార్కుకు 11 స్థానాల దూరంలో ఆగిపోయింది. తొలుత టీవీకేకు కాంగ్రెస్ 5 స్థానాలు మద్దతు ప్రకటించింది. నిన్న విజయ్ నేతృత్వంలో సుదీర్ఘ చర్చల తర్వాత సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే, ఇతర పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజారిటీ మార్కును చేరుకున్నట్లయింది. దీంతో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు గవర్నర్కు విజయ్ లేఖ అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ రాజకీయాలు తెలంగాణకు చేరాయి. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శంషాబాద్ నోవాటెల్కు చేరుకున్నారు. తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ఇక రాజకీయ సంక్షోభం ముగిసే వరకు శంషాబాద్ నోవాటెల్లోనే 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణహరి అందిస్తారు. కృష్ణహరి, చెప్పండి. తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకున్న సందర్భంగా అనిపిస్తోంది. ముఖ్యమంత్రి అంశంలో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడులో గవర్నర్ను 3 సార్లు కలిసినప్పటికీ కూడా టీవీకే అధినేత విజయ్ 3 సార్లు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన సంపూర్ణ మద్దతు అయితే తెలపలేదు, ఆహ్వానం అయితే పంపలేదు. మొత్తానికి 108 సీట్లతో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ విజయ్ తాను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇక నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి 5, సిపిఐ నుంచి 4, వీసీకే పార్టీ నుంచి 2, మొత్తం 11 మంది మద్దతు తెలిపినట్టు కూడా విజయ్ ప్రకటించారు. దీంతో 119 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుంది. తను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలకాలని గవర్నర్ కోరారు. అయితే గవర్నర్ ముందుగా సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా గవర్నర్ కార్యాలయం నుంచి తర్వాత ఎటువంటి సమాచారం లేకపోతే ఏం జరిగింది అని ఆరా తీశారు విజయ్. అయితే వీసీకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు వీసీకే అఫిడవిట్ దాఖలు చేయలేదు, మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము అని చెప్పి ఎక్కడ లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. కాబట్టి మరొక్కసారి ప్రమాణ స్వీకారానికి ప్రతిష్టంభన నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 5 ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. నోవాటెల్లో క్యాంపు రాజకీయానికి కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వీసీకే పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేల అఫిడవిట్ కనుక గవర్నర్కి ఇస్తే మొత్తం 119 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉంటుందనే అంశం పట్ల కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కనుక లిఖితపూర్వకంగా ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విజయ్కి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి 4వ తారీఖు నుండి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోజు ఆ రోజు అని చెప్పి ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అనేక రాజకీయ ప్రకటనలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం. ఏఐడిఎంకే కలుస్తుంది, మళ్ళీ ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి పదవులు చేపడతానని ఒక వార్త. వీళ్ళిద్దరి మధ్యలో రజనీకాంత్ బేరసారాలు మంత్రాలు జరుపుతున్నారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారని
మరొక వార్త. ఇవన్నీ కూడా అనేక రకాలుగా అనేక రూపాల్లో వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఇటు ఇంత జరుగుతున్న నేపథ్యంలో ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి ఈ పరిణామాలన్నింటి మధ్య బీసీకే పార్టీ కనుక అప్డేట్ తీస్తే ఖచ్చితంగా 119 మంది అభ్యర్థుల మద్దతు ఉంటుంది టీడీపీ పార్టీకి. ఇక గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరుణ్. రైట్ కృష్ణారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.